సంబంధించినటువంటి రాజకీయాలు మనం కానీ చూస్తే స్పాన్సర్డ్ రాజకీయాలు జరుగుతున్నాయి ఇక్కడ. అంటే స్పాన్సర్డ్ పాలిటిక్స్ జరుగుతున్నాయేమో అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటున్నానంటే మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ టార్గెట్గా రాజకీయాలన్నీ కూడా ఆయన చుట్టూనే తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర దగ్గర నుంచి నిన్న మొన్నటి వరకు సుగాలి ప్రీతి తల్లి వరకు జరిగినటువంటి అన్ని ఎపిసోడ్స్ని మనం కానీ ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే కేవలం పవన్ కళ్యాణ్ టార్గెట్గా జరుగుతున్నటువంటి ఒక స్పాన్సర్డ్ పాలిటిక్స్ లాగా కనిపిస్తున్నాయి అనేటటువంటి ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు కనిపిస్తూ ఉన్నాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ని తెలంగాణలో జర్నలిస్టులు మేధావుల రూపంలో ఆయన టార్గెట్ చేయడం, ఆ తర్వాత తెలంగాణ వాదం, ఎస్పెషల్లీ తెలంగాణ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడడం, తెలంగాణలోకి పవన్ కళ్యాణ్ని రానివ్వమని చెప్పడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తెలంగాణకి వెళ్ళడం, ఆ తర్వాత కోడి చెరువు కబ్జా చేశాడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం, ఆ తర్వాత గాదె సాయికృష్ణకి సంబంధించినటువంటి ఇష్యూ దానికి కూడా పవన్ కళ్యాణ్కి ముడిపెట్టడం, ఆ తర్వాత ఏలూరులో ఒక సభ నిర్వహించడం జరిగింది. సో దాంట్లో కూడా అది కూడా బూమ్రాంగ్ అయినటువంటి పరిస్థితి, కాపులకు సంబంధించినటువంటి సభ. తర్వాత రామానికి సంబంధించినటువంటి ఉపా చట్టం కూడా పవన్ కళ్యాణ్కి మెడకు చుట్టేటటువంటి ప్రయత్నం చేయడం, ఇప్పుడు సుగాలి ప్రీతి తల్లి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం కంటిన్యూగా చూస్తే ఇక మధ్యలో నటుడు ప్రకాష్ రాజ్ అప్పుడప్పుడు వచ్చేసి ఆయన కావాల్సిన మాటలు మాట్లాడేసి ఆయన వెళ్ళిపోవడం. సో ఈ విధంగా చూస్తే కేవలం పవన్ కళ్యాణ్ని మాత్రమే టార్గెట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనుగడ ఉంటుంది అని చెప్పేసి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా వ్యూహం పన్నిందా అనేటటువంటి ఒక విమర్శ కావచ్చు, ఆరోపణలు కావచ్చు, అలాగే చర్చ కావచ్చు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా బూమ్రాంగ్ అయ్యాయి. మరి ఇప్పుడు కొత్తగా ఇంకొక అంశాన్ని తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనేసి కొంతమంది పొలిటికల్ అనలిస్ట్ కూడా చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్గా మనం చూస్తే మొత్తం కూడా అటు ప్రొఫెసర్ దగ్గర నుంచి రీసెంట్గా సుగాలి ప్రీతి తల్లి వరకు చూస్తే అందరి టార్గెట్ కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే. పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఆయనకు సంబంధించినటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చి ఆయన ఒక విలన్గా చూపించేటటువంటి ప్రయత్నం చేయడంతో పాటు ఆయన అభిమానులే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా ఒక విష బీజాన్ని నాటేటటువంటి ప్రయత్నం జరిగింది. ఎందుకంటే అనేక అంశాలు ఉన్నాయి దీని చుట్టూ, ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ తర్వాత అది ఎలా బూమ్రాంగ్ అయింది, ఆ తర్వాత తెలంగాణకి సంబంధించినటువంటి మేధావులు ఏ విధంగా మాట్లాడారు అనేది కూడా చూసాం. సో మాట్లాడేటప్పుడు మేధావి అనే పదాన్ని ఎందుకు వాడతామంటే వాళ్ళకి అచంచలమైనటువంటి అంశాల పట్ల పూర్తి స్థాయి అవగాహన ఉండే వాళ్ళని మేధావులు అంటాం, అంతేగాని మేము మేధావులు అని చెప్పుకునే వాళ్ళు మేధావులు అనం. సో అక్కడ ఎలాంటి సమాచారం లేకుండా ఒక కోడి చెరువుకు సంబంధించి ఆయన కొనుగోలు చేసినటువంటి భూమిని చూపిస్తూ తెలంగాణకి సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ దోచుకుంటున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పి చూపించేటటువంటి కుట్ర చేశారు. అయితే నిజమైనటువంటి తెలంగాణ వాదులు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, వాళ్ళంతా కూడా విచక్షణ కలిగినటువంటి వాళ్ళు, ఆలోచన కలిగినటువంటి వాళ్ళు కాబట్టి ఇలాంటి వాళ్ళ ఉచ్చులో చిక్కుకోకుండా వాస్తవాలు ఏంటో తెలుసుకోగలిగారు. కానీ ఇప్పటికీ కూడా తెలంగాణ పేరు చెప్పి వీళ్ళు ఇంకా పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీంతో తెలంగాణ ప్రజానీకం అంతా కూడా చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఆ తర్వాత జరిగిన అన్ని ఇష్యూస్ని మనం చూస్తే కేవలం పవన్ కళ్యాణ్ టార్గెట్గా జరుగుతుంది. ఇది ఒక కుట్రేంబో అనేటటువంటి ఆరోపణలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వంలో కూటమిలో పవన్ కళ్యాణ్ ఒక భాగస్వామిగా ఉన్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీని కూడా పక్కన పెట్టేసి కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే టార్గెట్గా జరుగుతున్నటువంటి ఈ రాజకీయాల పట్ల అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సరే, రీసెంట్గా రావణ్ కూడా మావాడు కాదు మీవాడే అని చెప్పేసి పాపం అతను కూడా బలి చేశారు, అది వేరే విషయం. సో దీని మీద చర్చిద్దాం. ఈ చర్చలో మనతో పాటు వైఎస్ఆర్